తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. ప్రశ్న జైలుకి వేళాయరా జడ ఫ్రస్ట్రేషన్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ ప్రశ్న జోసఫ్ రావణ్ అని ఉన్నాడు కదా, ఈయనకు సంబంధించి ఎట్టకేలకు 5వ కేసులో ముడిపడిందండి. మొత్తానికి ఆయన్ని నెల్లూరు జైలుకి అయితే తరలించారు రిమాండ్ ఖైదీగా. ఈ నేపథ్యంలో జూలై 18 వరకు కోర్టు ఆయన్ని రిమాండ్కి తరలించింది. అయితే ఇక్కడ కొన్ని కాదు చాలా అంశాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఈయన పైన పెట్టిన సెక్షన్స్ ఇవి చాలా కీలకం. UAPA అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఎందుకు పెట్టారు ఈ సెక్షన్లో? కేవలం ఆయన రిమాండ్కి తరలించాలి అనే పెట్టారా, లేకపోతే ఈయన కక్షపూరిత ధోరణితో చేయాలని పెట్టారా అంటే చాలా లోతుగా ఆలోచించారు. దీనిపైన మరి జడ శ్రవణ్ కుమార్ అన్నీ తానే మోస్తూ ఉన్నాడు కదా ఈయన్ని. సో ఆయన చాలా అంశాలు లేవనెత్తారు. దేశంలోనే ప్రప్రథమంగా ఒక జర్నలిస్టో యూట్యూబర్, ఆయన జర్నలిస్ట్ అనుకుంటే జర్నలిస్టు, యూట్యూబర్ అయితే యూట్యూబర్, ఏదైతే అది ఆయన పైన ఈ విధంగా రాజద్రోహం కేసు నమోదు చేయటం అంటే దేశ చరిత్రలో మొట్టమొదటిసారి. రైట్, ఈ రకంగా ఒక జర్నలిస్ట్ ముసుగులో వ్యక్తి మాట్లాడటం అనేది కూడా దేశ చరిత్రలో మొట్టమొదటిసారి. మిస్టర్ జడ శ్రవణ్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఈ నక్సలైట్లు వాటన్నిటికీ కూడా ఇతను అట్రాక్ట్ అయినట్లుగా ఏదో ప్రాజెక్ట్ చేయాలి అని కాదు. మీరు చెక్ చేసుకోండి, ఈ రావణ్ చేసిన వీడియోస్లో కానీ లేకపోతే రావణ్కి సంబంధించిన ఏదైనా సరే ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అప్డేటెడ్ వీడియోస్ వస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో పబ్లిక్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో చదవండి. అతను ఏ రకంగా ఏం వ్యవహరించాడు అని. అంతెందుకు, నక్సలైట్లు హిడ్మాని చంపేసినప్పుడు ఆ హిడ్మా కోసం సంఘీభావంగా ఈయన శ్రద్ధాంజలి ఘటించడం కావచ్చు, అసలు నక్సల్స్కి మద్దతుగా మాట్లాడటం కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో సంఘ విద్రోహ శక్తిగా చూస్తారా చూడరా. దీనికి సంబంధించి కూడా ఒక యూట్యూబరు చాలా స్ట్రాంగ్గా మాట్లాడాడు. వీళ్ళు ఏదో పిచ్ సెక్షన్లో పెడుతున్నారు, బెయిల్ వస్తున్నాయి, కానీ ఇదిగో పలానా సెక్షన్స్ అని కనుక ఇతను చేసిన ప్రీవియస్ వీడియోస్ను పట్టుకొని తీస్తే ఖచ్చితంగా ఇతను జైలు జీవితం ఖాయం. అది కూడా ఎంత తీవ్రంగా ఉంటుందంటే మరణశిక్షే అనే తరహాలో ఉంటుంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడ్డారు. అయినా ఇక్కడ ప్రభుత్వం ఒకసారి ఫోకస్ చేసింది అంటే మొత్తం చిట్టతో సహా తీసేస్తారు. ఆ చరిత్ర మొత్తం కుక్కట వేళ్లతో సహా బయట పెడితే ఇదిగో మనవాడి హిస్టరీ ఏ విధంగా ఎటువంటి వీడియోస్ చేశాడు అని చెప్పేసి బయటకు తీస్తే మొత్తం బండారం బయటపడింది. సో ఏదో జోసఫ్ చౌదరి అని, జోసఫ్ రావణ్ అని, అదని ఇదని, క్రిస్టియన్ కాదని, ఇవన్నీ ప్రక్కన పెడితే వీడియోస్ సమాజంలో మనం విడుదల చేసే వీడియోస్ ఏ విధంగా ఉంటున్నాయి దేనికని నేను ఇప్పుడు కాదు, ఇటీవల ఈ మధ్యకాలంలో మరీ పేటరైపోతున్నట్లుగా అర్థం చేసుకో. ఒక 6 నెలల నుంచి అనమాట బహుశా చాలా విగరస్గా చేస్తున్నారు వీడియోస్. ఇతనే ఈ ప్రశ్న, ఎవరి ప్రశ్న నాతో చాలామంది అన్నారు, నేను ఎప్పుడు కనీసం టైప్ చేసి కూడా చూడలా, పోనీలే అని చెప్పేసి ఎందుకు ఏముంటుందిలే అని. కానీ ఇప్పుడు ఈ సెక్షన్స్ ఇతని పైన మొన్న నేను ఫస్ట్ టైం అతని ఫేసు అతని మాట దళిత క్రైస్తవ సభలో మాట్లాడిన తర్వాత, సమావేశంలో మాట్లాడిన తర్వాత చూశాను. అప్పుడు అది కొంచెం కాంట్రవర్సీ అయిందని. అంతకుముందే చాలా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అతను భుజాన్ని వేసుకున్నది జడా శ్రావణ్. ఎందుకు వేసుకున్నాడు అంటే అసలు ఈ జడా శ్రావణ్ వల్లే ఇప్పుడు అతను ఈ రకంగా ఇరుక్కుపోయాడని చెప్పేసి అని కూడా టాక్ ఉంది. ఎందుకు ఏలూరులో నిర్వహించిన సభ దానికి ఇన్వైట్ చేసింది ఏనే అని చెప్పేసి శ్రవణే చెప్పాడు. శ్రవణ్ పిలిచాడని చెప్పేసి ఈ రావణే చెప్పాడు. చెప్పిన తర్వాత నన్ను ఎందుకు పిలిచాడు నాకు అర్థం కాదు. ఎందుకే పిలిచింది, నేను ఇరికిటానికి పిలిచినట్టుంది. ఇప్పుడు నీకేమో నోటిదోలా, మరి ఆయన వెనకాల ఉన్నాడు. చివరికి ఏమైంది పరిస్థితి? ఎవడు అనుభవిస్తాడు? ఎవడు వాగితే వాడే అనుభవించాలి. కాబట్టి తాగినోడే కడతాడు తాళ్ళ పన్ను. ఖచ్చితంగా ఎవరైతే వాగుతారో ఇష్టానురీతిగా ఆడు ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాల్సిందే ఇటువంటి పరిస్థితి తలెత్తినప్పుడు. సో ఇక్కడ ప్రధానంగా ఈ జడ శ్రవణ్ అన్న మాజీ జడ్జి ప్రెస్ మీట్ పెట్టి, అంటే వాదనలు అయినాయి అంట, జడ్జిమెంట్ రాలేదంట అప్పుడు ఆయన మాటలు ఏంటో ఒకసారి వినిపిస్తా.
మొత్తం అంటే చాలా ఉంది కానీ వీడియో వీలైనంత వరకు దీన్ని షార్ట్ కట్లో వినిపిస్తా. ఉపా చట్టం ఎవరైనా ప్రశ్నిస్తే నక్సలైట్ అన్నాడు. నేనేమంటానంటే ఏమంటారు? ఉప ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, మీరు ఈ 4-5 రోజుల నుంచి చేసిన విన్యాసాలు ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది యొక్క మనసుని హర్ట్ చేసింది. అరే, ప్రజాస్వామ్య వాళ్ళ మనసుని హర్ట్ చేశారా? ఎందుకో? ప్రతి ఒక్క సామాన్యుడు, ప్రతి ఒక్క గృహిణి, ప్రతి ఎలైట్ పీపుల్, ప్రతి సమాజం మిమ్మల్ని చూసి చేతరించుకుంటుంది. ఎవరిని చేదరించుకుంటున్నారో తెలుస్తుంది ఇప్పుడు. ఎవరిని ఎందుకు చేదరించుకుంటున్నారు? ఎందుకంటే మీరు ఒక పందాలో ఉండరు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి తిట్టారు, సరే తిడితే తిట్టారు, అధికార పార్టీ వాళ్ళు చేసిన తప్పులు తిట్టారు. ఆ తదుపరి ఏమైంది? ఇక్కడ బేరం పెట్టారు, బేరం కుదరలా, ఇటు మారారు. ఎవరిని చేదరించుకుంటున్నారు ఇప్పుడు? బేరాలు పెట్టుకుంది ఎవరు? అది ఎవరో చెప్పింది కదా, మీరే చెప్పింది. మళ్ళీ నేను 5 కోట్లు అడిగాను, ఇన్ని సీట్లు అడిగాను, ఏమనన్నారు? ఇప్పుడు దానివల్ల హేట్రేట్ పెంచుకొని ఇటు వచ్చారు. ఎవరు చేదరించుకుంటున్నారు? చూడండి ఒకసారి, పబ్లిక్లోకి వెళ్ళండి. మేమంటే 24 hours పబ్లిక్లో ఉంటాం. మీరేంటంటే మీకు కావాల్సిన 10 మందిని పెట్టుకుని ప్రెస్ మీట్లు పెడతాం, లేకపోతే కోర్టుకు వెళ్ళడమో చేస్తున్నారు. లేకపోతే మీకు అనుకూలంగా ఉండేవాళ్ళు వాయిస్లు వినపడతా ఉంటే అలా ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారేమో. వినండి. మీ సామాజిక వర్గాలు మిమ్మల్ని చూసి చీదరించుకుంటున్నాయి. నిజమే, అవును. ఎవరు సామాజిక వర్గాలు ఎందుకు అసలు ఇక్కడ? నిన్ను అభిమానించే వాళ్ళు చేదరించుకున్నారంటే పద్ధతిగా ఉంటుంది. మీ సామాజిక వర్గం ఏంటి? ఇప్పుడు మీ సామాజిక వర్గం మిమ్మల్ని ఏమైనా బాగా ప్రేమిస్తున్నారా? మిమ్మల్ని ఏమైనా బాగా అభిమానిస్తున్నారా? అది కూడా చూసుకోండి. ఇప్పుడు మీరు మంగళగిరిలో తాడికొండలో పోటీ చేశారు, మరి మీ సామాజిక వర్గం వాళ్ళు వేసారా? మిమ్మల్ని చేదరించుకోవాలి అక్కడ. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని చూసి చేదరించుకుంటున్నాయి. జన సైనికులు మీ కార్యకర్తలు చూసి చేదరించుకుంటారు. అవును, కరెక్టే. జన సైనికులు నిజంగానే చేదరించుకుంటున్నారంట పవన్ కళ్యాణ్. అయితే మంచిదేగా, మీకు చాలా మంచిది కదా. నిన్న మొన్నటి వరకు పోలీస్ స్టేషన్ల మీద కూడా ఎగబడి కొట్టారు. ఎందుకు? చేదరించుకున్నారు. రిమాండ్ యాక్సెప్ట్ చేస్తారో లేదా డౌట్. ఈ కేసులో ఉగ్రవాద చర్యలు కేసు పెట్టారు కాబట్టి రిమాండ్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి కొట్టాల్సిన అవసరం లేదుగా. రావణ్ణి రిమాండ్కి వెళ్ళిపోతాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా పవన్ కళ్యాణ్ గారిని అన్న వాడిని రిమాండ్కి పంపించాం, తొక్కి నారదీశాం, వాడి మీద ఉగ్రవాద చట్టం పెట్టి అద్భుతంగా జైలుకి పంపించాం, గెలిచేసాం. గెలుతం కాదు, అసాంఘిక శక్తుల్ని లోపలేసాం. అది గుర్తుంచుకోండి. ఎవరైనా సరే, ఎవరు మాట్లాడినా, అది ఎవరు ఎంతటి వ్యక్తి మాట్లాడినా అటువంటివి తప్పే. చూద్దాం. 21 సీట్లు మనకి 100కి 100 స్ట్రైక్ రేట్ ఎందుకు ఇచ్చామయ్యా అంటే ఇలాంటి చర్యలు చేయమని ఇచ్చాం. 100కి 100 స్ట్రైక్ రేట్ ఎందుకు ఇచ్చామంటే జర్నలిజాన్ని అనగదొక్కమని ఇచ్చాం. 100కి 100 స్ట్రైక్ రేట్ ఎందుకు ఇచ్చామంటే జర్నలిజాన్ని, ప్రజాస్వామ్యవాదుల్ని అనగదొక్కి ఇలా కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి ఇచ్చాం. సిగ్గుపడండి. మీరు అసలు ఎవరు కేసులు వాదిస్తున్నారో ఏంటో మీరు సిగ్గుపడండి. అసలు మీరు ఎవరిని పిలిపించి ఏం మాట్లాడిచ్చారో దానికి మీరు సిగ్గుపడాలా. అక్కడ దళిత క్రైస్తవ ఏంటది సమావేశం అని పెడతాం ఏంటి? అక్కడికి వచ్చిన వాళ్ళ ద్వారా ఈ మాటలు మాట్లాడించడం ఏంటి? పవన్ కళ్యాణ్ పైన ద్వేషం కక్కించడం ఏంటి? మీరు సిగ్గుపడండి. మీ స్టేజ్ ఏంటి? మీ ప్రొఫెషన్ ఏంటి? మీ ప్రీవియస్ ప్రొఫెషన్ ఏంటి? అసలు ఎందుకు పెట్టారు? ఏ హక్కుల కోసం పెట్టారు? దేని గురించి మాట్లాడారు? అది ఆలోచించుకోండి అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈరోజు 100% స్ట్రైక్ రేట్ 2029లో 0కి పడిపోకపోతే ఈ ఇన్సిడెంట్లో మంచి ఆస్ట్రాలజిస్ట్ వచ్చాడు, అది 0కి పడిపోద్దంట. ఇలా చాలామంది మాట్లాడారు, జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళు. ఇవాళ వాళ్ళు ఎక్కడ ఉన్నారు చూడండి. ఇప్పుడు ముందు మీకు ఎన్ని ఓట్లు అవుతాయో చూసుకోండి. మీకు వచ్చిన 71 ఓట్లు, ఆ 71 ఓట్లలో వాళ్ళు కూడా మరి వాళ్ళు ఎంత సిగ్గుపడుతున్నారు అనేది కూడా ఆలోచించుకోవాలిగా. అరే ఆ 70 ఓట్లు ఎందుకు వేసాం మేమని చెప్పేసి తాడికొండలో కావచ్చు, 300 ఏమో వచ్చిన మంగళగిరిలో అవి కావచ్చు. మరి మీ సామాజిక వర్గం వాళ్ళు ఏమయ్యారు? మీ చుట్టూ ఉండే వాళ్ళు ఏమయ్యారు? మీ చుట్టాలో కుటుంబ సభ్యులు ఎవరో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా వేయాలి కదా. ఇవాళ ఈయన ఏదైనా సెక్షన్ల గురించి చెప్పమంటే చెబుతాడు కానీ పాలిటిక్స్ గురించి లేకపోతే రాబోయే ఎన్నికల గురించి ఏదో మీరు చేసిన చర్యల పైన పవన్ కళ్యాణ్ 0కి పడిపోతాడంటే నిజమే. ప్రజలకు తెలుసులేండి. ప్రజాస్వామ్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు రాష్ట్రంలో చేసినటువంటి మారణ కాండ ఒక చరిత్రకి, ఒక చీకటి రోజుకి. ఎందుకు చీకటి రోజు? చీకట్లో ఉండే ప్రశ్న అనేవాడు ఇష్టానురీతిగా మాట్లాడుతూ ఉండి సమాజాన్ని అస్థిరపరిస్తే అటువంటి వాడిని ఇంకా ఇంతకాలం ఉపేక్షించినందుకు తప్పు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ది.
ఇప్పుడు లోపలేసినందుకు కాదు, ఎప్పుడో లోపలేయాలి. సాక్ష్యం. సో కాబట్టి విన్నపం అనండి, రిక్వెస్ట్ అనండి, ఛాలెంజ్ అనండి, నేను మళ్ళీ చెప్తున్నాను, పిరికి పంద చర్య చేశారు మీరు ఈరోజు. జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక సాధారణమైన లాయర్ గా రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ రోజు విజయం సాధించాడు. ఈ రోజు మీ ముందు ఎక్కడ విజయం సాధించాడు? అతను లోపలేయటం వల్ల, అతను శిక్ష పడటం వల్ల ఏంటి? అతను రిమాండ్కి తరలిస్తే ఆయన గెలిచినట్టుగా అనుకోవాలేమో. మీరు ఓడిపోయారు, నిజమే, చప్పట్లు కొట్టుకోండి. మేము ఆల్రెడీ నైతికంగా గెలిచాం. ఇక అట్లా మాట్లాడుకోవాలి. ఇక నైతికంగా గెలిచాము అని చెప్పేసి అనుకోవాల్సిందే. మనం ఇష్టానురీతిగా వాగేస్తాం ఎవరి మీద పడితే వాళ్ళ మీద. ఒక రాజ్యాంగం అప్పుడే ఉండవు. లోపలేసినప్పుడు సెక్షన్లు పడినప్పుడు మాత్రం గుర్తొస్తూ ఉంటాయి. బెయిల్ ఇచ్చిన పోరాటం కొనసాగుతుంది. రావణ్ణి బయటకు తీసుకొచ్చేంత వరకు, ప్రజాస్వామ్యాన్ని నిలదొక్కేంత వరకు తప్పదు. మీకు ఇక ఇరికిచ్చింది మీరు కాబట్టి మీరే బెయిల్ తేవాలి. మీ ప్రొఫెషన్ అదేని కాదు, ఇరికిచ్చిందే మీరు. ప్రశాంతంగా ఏదో 4 తిట్లు 6 వీడియోలు చేసుకుంటా ఉండవని తీసుకొచ్చేసి వాళ్ళ నడి రోడ్డు మీద ఆ రకంగా రోడ్ల మీద తిరగడం, చివరికి ఇప్పుడు దేశద్రోహం, రాజద్రోహం కేసులు నమోదు చేసుకోవడానికి పుణ్యం కట్టుకుంది మీరే. ఇక మీరు తప్పదు, ఫైట్ చేసుకోవాలి. ఆయనతో పాటు మీరు తిరుగుతూ ఉండాలి. చేసేంత వరకు కొనసాగుతుంది. సాగాలి. అదంతా వైఎస్ఆర్సీపీ వారి శ్రేణులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పండి. ఎందుకంటే ఫస్ట్ టైం మాట్లాడారంట దాని గురించి. ఎప్పుడైతే వైసీపీ వాళ్ళు తగులుకున్నారో అప్పుడు అయిపోయినట్టు వీళ్ళ చాప్టర్. అప్పుడు దాకా కాస్త కోస్త అనుకుంటారు, కానీ ఇక వైసీపీ వాళ్ళు తగులుకున్నారు అని అంటే వాళ్ళకున్న ట్రాక్ రికార్డు, వాళ్ళు ఎవరెవరినైతే బాగా వెనకేసుకొస్తారో ఆ జాబితాలో మీరు కూడా వెళ్ళారు కాబట్టి వెళ్ళేదేముందిలే. ఉన్న వాస్తవాన్ని కూడా అభిప్రాయపడుతున్నారు చాలామంది. ఎందుకంటే వీళ్ళందరిని అపాయింట్ చేసుకున్నారని. ఇటీవల ప్రకాష్ రాజు రావణ్కి మధ్య జరిగినటువంటి ఫోన్ కాన్వర్జేషన్ కూడా బయటకు వచ్చింది. కుదిరితే దాని మీద కూడా మనం మాట్లాడుకుందాం. సో ఈ రకంగా వీళ్ళు చేసిన పనులన్నీ కూడా బట్టబయలైనాయి. నాకు తెలీదు, మీడియా సోదరులు మరి ఎక్కడైనా వీడియోలో మాట్లాడితే మరణశిక్ష పడే కేసులు పెడతారని మొదటిసారిగా మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఇప్పుడు ఇది అసలు ట్విస్ట్ ఉంది. ఈ విధమైనటువంటి మరణశిక్ష పడే కేసులు విలేకరుల మీద పెడతారని నేను ఊహించరు. ఏదేమైనప్పటికీ కూడా న్యాయమూర్తి గారి దగ్గర సుదీర్ఘమైన వాదనలు జరిగినాయి. వారు తీర్పును రిజర్వ్ చేశారు. బహుశా ఇంకొంచెం సేపట్లో తీర్పునిచ్చే అవకాశం ఉంది. ప్రాసిక్యూషన్ తరఫున డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మరొక 27 మందిలో శ్రద్ధాంజలి ఘటించిన కారణంగా ఆయనకు బతికే అవకాశం లేదు. శ్రద్ధాంజలి ఘటించినటువంటి మరి హిట్మా ఐడియాలజీని సపోర్ట్ చేసినటువంటి రావణ్ బతికే అవకాశం లేదు. రావణ్ తీవ్రవాది, రావణ్ ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చూపించారు. మరి హిట్మా చనిపోయినప్పుడు శ్రద్ధాంజలి ఘటిస్తేనే తీవ్రవాది అయితే మరి పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడి వినిపిస్తున్నాడు. అదేంటో నేను క్లారిటీగా వివరించే ప్రయత్నం చేస్తూ వినండి. కోపం ఎక్కడికి పోదు అన్నాడు కదా, దాన్ని అండర్లైన్ చేశాడు జడ శ్రవణ్. ఒకసారి ఇందా ఇంకా ఇప్పుడు సొల్యూషన్ చెప్పాడు ఆయన. కరెక్షన్ ఆఫ్ డెమోక్రసీ అని పవన్ కళ్యాణ్ చెప్పారు. వాళ్ళ కోపం పోదు, ఎందుకు పోదు అని దాని సొల్యూషన్ చెప్తున్నాడు. ఈయన ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తా. రెస్పాన్సిబిలిటీ ఇన్ డెమోక్రసీ, రైట్. అదిగో ఈయన అదే పట్టుకున్నాడు. దాని తర్వాత కంటిన్యూషన్ పట్టుకోవాలా, వినండి. ఇప్పుడు ఈయన మీద పెట్టాలి కేసు. ఈయన ఎంతవరకు కావాలనేది అంతవరకు తీసుకొని దాని తర్వాత ఏంటి పర్యవసానం ఏంటి, పరిష్కారం ఏంటి అని మాట్లాడుతుంటే, అది కాకుండా ఈయనకి ఏమీ లేదండి. ఈయన మాట్లాడే ప్రతి మాటలో కూడా ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది. జడా శ్రవణ్ కుమార్ అనబడే వ్యక్తి, నేను జగన్మోహన్ రెడ్డి పైన విపరీతమైన ఫైట్ చేశాను, కనీసం కూటమిలోకి నన్ను రానీలేదు, అధికారంలో భాగస్వామ్యం కానీలేదు. సో ఈ నేపథ్యంలో నా తెలుగుదేశం పార్టీతో పొత్తు కావచ్చు, సీటు కావచ్చు, ఏమి రానీలేదు. సో వీళ్ళందరూ పవర్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ నేనేమో అటు ఇటు కాకుండా అయిపోయింది పరిస్థితి. కొన్ని జీవితాలు అంతే, ఇక ఏమి చేయలేము. ఇక ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తే ఇలాగే ఉంటుంది అని కూడా కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. పెట్టండి, ఉపా కేసు పెట్టండి. ఆయన ఏమన్నాడు, మీరేం చెప్తున్నారు? ఇదే మంచిది కాదు. ముందు మీరు మారండి. మీరు మారి కాస్త రాజకీయాల్లో
కాస్తో కోస్తో ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ అవసరాలు తీర్చేవాళ్ళు చాలా అరుదు. అలా పవన్ కళ్యాణ్ ఉన్నారు, సంతోషించండి. ఆయన మేనే టార్గెట్ చేసి ఇప్పుడు మనకేదో అప్పుడు వాళ్ళు డబ్బులు అడిగితే ఇవ్వలేదు, మన సీటుకి ఎంత అని చెప్పేసి అని ఇక మనకు అణువణువు విషంతో నింపుకొని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలి. సో ఈ రకమైన పరిస్థితి. చివరికి ఏమైంది, ఇప్పుడు ఆ రావణ్ అనబడే వ్యక్తి నెల్లూరు జైలుకు తరలించారు. రాత్రి తెల్లారుజామున ఇప్పుడు మొత్తానికి 18 వరకు రిమాండ్. ఇది పరిస్థితి. ఇప్పుడు మరి ఆ నిరాహార దీక్ష ఏదో చేస్తానన్నాడు కదా, చేయమని. ఇప్పుడు ఆ జైల్లో నిరాహార దీక్ష చేయమనండి. ఆల్రెడీ 4 రోజుల నుంచి చేస్తాను అన్నాడు, నేను 5వ రోజు అయ్యి ఉంటుంది. చేయమనండి. ఏంటో చెబుతూ ఉంటారు. ఇప్పుడు యాక్చువల్గా అతను లోపల అతను నిరాహార దీక్ష చేసినా ఎవడికి నష్టం లే, వాళ్ళ కుటుంబ సభ్యులకి నష్టం. ఆ కుటుంబ సభ్యులు మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి, ఎప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని. కూతురు ఉందట, ఎవరో కామెంట్ కూడా పెట్టారు అతనికి. మరి ఎంత బాధ్యతగా ఉండాలి. ఇష్టానరీతిగా మాట్లాడేసి ఎందుకులే, చాలా ఉంటాయి చెప్తా ఉంటాయి. కానీ సో మొత్తానికి ఈ రావణ్ సంబంధించి నేను ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను. ఇతని ఒకటి ఆడియో లీక్ అయింది కావచ్చు, ఇతని ప్రొఫైల్ జాబ్లో ఏం చేశాడు, ఎంతెంతమందిని హెరాస్ చేశాడు అనేది కావచ్చు. ఆ తర్వాత అనేక రకాలైన బయటకు వచ్చినాయి కదా. మరి ఇంకా ఏదో పెద్ద పత్తిలాగా కబుర్లు చెబుతూ ఉండి ఏదేదో చేస్తారండి. చివరికి వీడియోలు తీసి సంఘ విద్రోహ శక్తిగా తయారవుతుంటే వదిలేస్తారా చూస్తూ? ఇలాంటి వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు సాధారణంగా ఒక నేరం చేసిన వాడు ఉంటాడు, ఆ నేరాన్ని చూసిన వాడు ఉంటాడు, లేకపోతే అభియోగాలు ఎదుర్కొంటున్న వాడు ఉంటాడు. సో ఇప్పుడు ఆ నేరం చేశాడని చెప్పేసి ఒకళ్ళు వాదిస్తారు, నేరం చేయలేదని ఇంకోళ్ళు వాదిస్తారు. ఆ తరహాలోనే మీరు వాదించండి ఆ రావణ్ తరపున, ఏం జరుగుతుందో చూడండి. సో మొత్తం మీద ఈ ఉపా కేసు అనేది మాత్రం చాలా సివియర్గా ఉంటుంది, మరణ శిక్షకు కూడా దారి తీయొచ్చు. సో ప్రతి ఒక్కరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి ఇటువంటి ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.